చివరి వరకు నమ్మకంతో పోరాడాలనే సూత్రం ఆర్సీబీ టీంకు వర్తిస్తుంది. 8 మ్యాచ్ల్లో ఒకే గెలుపు మరియు -రన్ రేట్తో పట్టికలో ఆఖరి స్థానం జట్టును చూసి ప్లేఆఫ్స్కు చేరుతుందని ఎవరూ కూడా అనుకోలేదు. వరుసగా 6 విజయాలతో పోరాటమే ఊపిరిగా ఉరిమే ఉత్సాహంతో ఆర్సీబీ చెన్నైను ఓడించిన తీరు చూస్తే అబ్బురపరిచింది. ఆర్సీబీకి మరియు చెన్నై జట్ల మధ్య ఉన్న స్వల్ప తేడా పట్టువదన నమ్మకం మాత్రమే. మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరుని ఓపెనర్స్ కోహ్లీ మరియు డూప్లెసిస్ ధాటిగా ఆరంభించారు. మధ్యలో వర్షం పడిన తర్వాత స్పిన్ బాగా తిరగడంతో ఆర్సీబీ ఓపెనర్స్ ఫాస్ట్గా ఆడలేకపోయారు. 8 ఓవర్లో కేవలం 60 రన్స్ మాత్రమే చేయగలిగిన ఆర్సీబీని చూసి 218 పరుగుల భారీ స్కోర్ సాధిస్తుందని ఎవరు కూడా అనుకోలేదు. ఇక్కడే ఆర్సీబీ ప్రతిభను బయటకు తీసింది. అనుకునే విధంగా డూప్లెసిస్ రన్అట్ అయినప్పటికీ ఈ సీజన్లో అద్భుతంగా రాణిస్తున్న పట్టిదారుకు గ్రీన్ తోడవడంతో ప్రతి బంతిని బౌండరీకి తరలించాలనే విధంగా బ్యాటింగ్ కొనసాగింది. కీలకమైన 28 బంతుల్లో 71 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఆర్సీబీకి 218 పరుగుల భారీ స్కోర్ను అందించారు. ఛేదన ఆరంభించిన చెన్నైకు మొదటి బంతిలోనే ఎదురు దెబ్బ తగిలింది. చెన్నై కెప్టెన్ గైక్వాడ్ను మ్యాక్స్వెల్ తెలివిగా అవుట్ చేశాడు. రచిన్ మరియు రహానే కీలక ఇన్నింగ్స్తో మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పినప్పటికీ కీలకమైన సమయంలో దూబే చేసిన పొరపాటుకు ఫామ్లో ఉన్న రచిన్ రవీంద్ర అవుట్ అవడం ఆర్సీబీ గెలుపుకు పునాది వేసింది. త్వరగా వికెట్లు కోల్పోతున్నప్పటికీ జడేజా మరియు ధోని చెన్నైను ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ మరోసారి ఆర్సీబీ బౌలర్ దయాల్ అద్భుతంగా బౌలింగ్ చేసి చివరి 4 బంతుల్లో 1 రన్ మాత్రమే ఇచ్చి చెన్నైకు షాక్ ఇచ్చాడు. ఆర్సీబీ మరియు స్టేడియం మొత్తం ఆనందంలో మునిగి తేలిపోయింది. హ్యాట్స్ ఆఫ్ టు ఆర్సీబీ అండ్ కో.